వరుడి ఎంపిక పార్ట్ 2. 2 రోజుల అనంతరం ధర్మన్నతో సమావేశమై ఉన్న బుల్లయ్య వద్దకు ఆ ముగ్గురు యువకులు వచ్చారు. చెప్పండి నాయనలారా, మీరు చేసిన మంచి పని ఏమిటో అన్నాడు బుల్లయ్య. మొదట యువకుడు, నా తండ్రి మరణించి ఉన్నప్పటికీ ఆయన చేసిన 10,000 రూపాయల బాకీ ఎలాంటి పత్రం లేకపోయినా తీర్చాను అన్నాడు. రెండో యువకుడు, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న నెలల బాలుడను కాపాడాను అన్నాడు. మూడవ యువకుడు, మా బద్ధశత్రువు కుమారుడికి రక్తదానం చేసి అతని ప్రాణాలు కాపాడాను అన్నాడు. ముగ్గురు యువకులు చేసిన మంచి పనులు విన్న బుల్లయ్య మొదటి యువకుని చూస్తూ, నాయనా, తండ్రి ఆస్తిని పంచుకున్నప్పుడు అతని అప్పు తీర్చడం కూడా ఉత్తముల లక్షణం. అది తనయుల ధర్మం. నీ బాధ్యత నెరవేర్చావు. రెండో యువకుని చూస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనిషి లక్షణం. అది నీ కనీస ధర్మం. మనిషి వేదనను సాటి మనిషే అర్థం చేసుకోవాలి. లేదంటే జంతువులకు మనుషులకు తేడా లేకుండా పోతుంది. సహజమైన మానవతా చర్య నీలో కనిపించింది.